ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రేపు మన ఎవరిని కూడా ఇక్కడ ఉండని కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలి మన అందరిది. అతను చూపేదంతా కపట ప్రేమ చూస్తున్నారు. టీవీలో కూడా ఎలా ఉంటుందో అతని ప్రేమ, ఎలా ఉందో అతని ప్రేమకు మన స్పందన కూడా చూస్తున్నాం. మనకి అతను 2 రోజులకి ఎంత మార్పు వచ్చిందో, జనంలో ఎలా బయటకు వస్తున్నారో, ఎలా ఉద్యమిస్తున్నారో అందరూ కూడా. మిత్రమా, సమయం లేదు. మరణమా శరణమా మేము కాదు అడిగేది, మీరు అడగాలి. రేపు తాడిపల్లి ప్యాలెస్ నుంచి లాక్కు తీసుకొచ్చి బయటికి మీరు తగిన బుద్ధి చెప్పాలి, సమాధానం చెప్పాలి. దాక్కోవడానికి ఎక్కడ చోటు లేకుండా చేయాలి ఈ ప్రపంచంలోని. అదే జరగబోతుంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు. అలాగే ఇక్కడ మనం స్థానికంగా చూసుకుంటే మరి మిడుతూ ఏదది ఇక్కడ ఈ మిడుతూరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చాడు. నెరవేర్చాడు హామీ, మిడుతూరు ఎత్తిపోతల పథకాన్ని. అలాగే శ్రీశైలం జలాశయం నిర్వాసితుల వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, హామీ ఇచ్చాడు. తీర్చారా? ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈనాడు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కాకుండా ఆనాడు అధికారం కోల్పోవడం వల్ల నిలిచిపోవడం జరిగింది తప్పితే వీళ్ళు ఒక్కదానికి కూడా భూమి పూజన చేసిన పాపానికి పోలేదు. రోడ్లు చూస్తున్నాం ఎంత అధ్వానంగా ఉందో, ఒక గొయ్యి కూడా మట్టితో పూడ్చిన పాపానికి పోలేదు. సో గుర్తుపెట్టుకోండి అన్ని. మీరంతా కూడా అందరు కలిసికట్టుగా ఎప్పుడు అంటుంటాను, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచిగా మానని, మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రచుకుని, నాయ బ్రాహ్మణుని, కల్మశాలని, యాదవుని, ఆపదలో ఆదుకున్న వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అందరు కూడా కలిసి కట్టుగా రేపు జరగనున్న ఈ ఎన్నికల యుద్ధ రణరంగంలో వైకాపాని చిత్తుగా ఓడించి కూటమిని గెలిపించాలని, కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన ఇక్కడ పార్లమెంటు సభ్యురాలైన బైరెడ్డి శబరి గారిని, అలాగే మరి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయిన మనకిత్త ఇద్దరిని కూడా మీ ఇద్దరికి సైకిల్ గుర్తుకే మీరు ఓటేసి ఇద్దరు అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కొన్ని ఇప్పుడు ఈ హైవే అయితే ఇప్పుడు చూస్తున్నా, గుంటూరు మన కర్నూలు గుంటూరు రోడ్డు కేజీ రోడ్డు హైవే, కేజీ హైవే. ఇటువంటివి ఏమైనా ఉన్నా మనకి, లేకపోతే ముస్లింలు రేపు 4% ఏదైతే చట్టబద్ధం కల్పిస్తాము, చదువుల్లో ఉద్యోగాల్లో అన్నామో ఇలాంటివన్నీ కూడా, అలాగే ABCD ఏదైతే ఈ ఎస్సీల్లో దళితుల్లో ఈ వర్గీకరణ ఉందో దాన్ని ఆనాడు మనం సర్కారియా కమిషన్ పెట్టి KL నారాయణ గారు అప్పుడు రాష్ట్రపతి, అప్పుడు మనం దాన్ని ఆయన ఆమోదం తెచ్చుకుని మనం 22,000కు పైగా మన ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. మళ్ళీ మొన్న ఎన్నికలకు ముందు కూడా మనం ఈ ABCD ఎస్సీల దళితుల యొక్క పంపడం జరిగింది. ప్రభుత్వ ఆమోద యోగ్యంగా ఉండింది కేంద్ర ప్రభుత్వం. కానీ మనకి ఇక్కడ జరిగిన